హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు సంక్రాంతికి ఏ పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో మైసూర్ పాక్ అయితే చేయడం జరిగింది. ముందుగా మైసూర్ పాక్ కావాల్సింది శనగపిండిని నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి. మనం క్వాంటిటీ సేమ్‌గా తీసుకోవాలి. శనగపిండి ఎంత తీసుకుంటామో అంతే షుగర్ కూడా తీసుకోవాలి. ఇలా వేయించుకున్నదంతా ఒక పక్కన ఒక డెక్షాలో వేసుకొని ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్, ఘీ. ఈ ఆయిల్, ఘీ అనేది బాగా కాంచుకోవాలి. అంటే రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు. ఇలా ఎందుకు కాంచుతామంటే మైసూర్ పాకులో ఈ ఆయిల్, ఘీ వేసి లాస్ట్‌లో కలపాలి. అలా చేస్తేనే టేస్ట్ అనేది బావుంటుంది. తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని దానికి ఘీ అనేది ఫుల్‌గా ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా అప్లై చేయాలి. తర్వాత మనం పాకం అనేది రెడీ చేయాలి. మనం పాకం బెల్లం పాకం కాదు. మనం షుగర్ అనేది యూజ్ చేస్తాం. ఈ పాకం అనేది బాగా బాగా ఐ మీన్ మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. పాకం రెడీ అయ్యాక ముందుగా మనం ఆహ్, వేయించి పెట్టుకున్న శనగపిండిని అనేది దాంట్లో వేయాలి. అది వేసేటప్పుడు శనగపిండి వేసేటప్పుడు బాగా కలపాలి. ఇంక దీంట్లో ఒక స్పెషల్ ఐటెమ్ అనేది ఉంటుంది. అదేంటో కాదు, కొంచెం సోడా, కొంచెం లెమన్. ఈ సోడా, లెమన్ అనేది మైసూర్ పాక్‌కి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇలాగ మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి, ఆయిల్, కాగబెట్టుకున్న ఆయిల్ అంతా వేసి ఇలా కలుపుకోవాలి చూడండి. అసలు నోరూరుతాంది. అది చూస్తా ఉంటేనే ఆ మైసూర్ పాక్ తినేయాలనిపిస్తుంది. తర్వాత ముందుగా మనం ఆయిల్ కలిపి పెట్టుకున్న డేక్షాలో ఇది తయారైన మైసూర్ పాక్ అంతా వేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో మనం కట్ చేసుకోవచ్చు. థాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.